ఐపీఎల్ 2024 టైటిల్పై కన్నేసిన కోల్కతా నైట్ రైడర్స్ అందుకు తగ్గట్టుగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దుబాయ్ వేదికగా డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రికార్డ్ ధర చెల్లించి ఆస్ట్రేలియా పేస్ ఆల్రౌండర్ మిచెల్ స్టార్క్ ను తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. గత 16 సీజన్లో 2012, 2014 రెండు సార్లు మాత్రమే టైటిల్ అందుకున్న ఆ జట్టు ఐపీఎల్ 2021 సీజన్ లో ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి తుట్టిలో టైటిల్ ను చేజార్చుకుంది. గత ఏడాది కేకేఆర్ 7వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే టీం బలహీనతలపై ఫోకస్ పెట్టిన కేకేఆర్ వేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను తీసుకుంది. గాయంతో గత సీజన్ లో దూరంగా ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రాగా తమను ఛాంపియన్ గా నిలబెట్టిన మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మెంటర్ గా బాధ్యతలు స్వీకరించాడు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ కోల్కతా జట్టులోకి చేరాడు. దాంతో కేకేఆర్ పై అంచనాలు పెరిగాయి. వేలంలోనే గంభీర్ మార్క్ కనిపించింది. మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయటం, మనీష్ పాండేను 50 లక్షలకు తీసుకోవటం వెనక గంభీర్ ఉన్నాడు. ఆన్ పేపర్ పై ప్రతిష్టంగా కనిపిస్తున్న కేకేఆర్ జట్టులోని ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ప్లే ఆఫ్ కి ఈజీగా వెళ్లవచ్చు. కానీ గత కొన్ని సీజన్లుగా విఫలమవుతున్న ఆండ్రే రసూల్, సునీల్ నారాయణ, చేతన్ సకారియాల ప్రదర్శనలపై సందేహం నెలకొంది. రింకు సింగ్ రూపంలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే హిట్టర్ ఆ జట్టులో ఉన్నాడు. ఓపెనర్లుగా ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ రెహమానుల్లా గుర్బజ్ తో పాటు వెంకటేష్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. జాన్సన్ రాయ్ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం రెహమానుల్లా గుర్బజ్ బెంచ్ కు పరిమితం అవుతాడు. అప్పుడు వికెట్ కీపర్ అయిన కేఎస్ భరత్ కు తుది జట్టులో చోటివ్వాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్ ఆడుతారు. ఆల్రౌండర్లు ఆండ్రే రసూల్, సునీల్ నారాయణ, మిచెల్ స్టార్క్ బరిలోకి దిగుతారు. పేసర్లుగా సకారియా, వైభవ్ అరోరా ఆడుతుండగా వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అవకాశాన్ని అందుకుంటాడు.